హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్కారం అందరికీ. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఎంతో పవిత్రమైన గోవింద నామం యొక్క రంగోలి వేయబోతున్నాం. ఈ రంగోలీలో కనిపిస్తున్న తెల్లని నామం కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, భక్తికి, శరణాగతికి ప్రతీక. మీరు కూడా గోవింద గోవింద అని ఒకసారి మనస్ఫూర్తిగా జపించండి. ఆ నామస్మరణలోనే ఎన్నో కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇప్పుడు ఈ అందమైన రంగోలీని గమనించండి. చుక్కలు ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టుకోవాలండి. రంగోలీలో ఉన్న వంకర్లు, మెలికలు జీవితం అనే ప్రయాణాన్ని సూచిస్తాయి. మన జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, పరీక్షలు వచ్చినా చివరకు మనల్ని భగవంతుని దగ్గరకు తీసుకెళ్లే మార్గమే ఈ నామం అని ఈ రంగోలీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంటి ముందు గోవింద నామం వేయడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మికత వాతావరణం పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రంగోలి వేస్తూ ఉండండి. ఒక చిన్న స్టోరీ డిస్కస్ చేసుకుందాం. ఈ రంగోలి వేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న భక్తి కథ చెప్పాలనిపించింది. ఒకసారి ఒక పేద భక్తుడు తిరుమల వెళ్ళాలని ఎంతో కోరిక పడ్డాడు. కానీ అతని వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ ప్రతిరోజు ఉదయం లేచి గోవిందా గోవిందా అని జపించేవాడు. ఒకరోజు అతనికి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి, నువ్వు నా కొండకు రాలేకపోయినా నీ భక్తి నా దగ్గరకు చేరింది అని అన్నారు. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, భక్తితో పిలిచే ఒక్క గోవింద నామం 1000 యాత్రల కంటే గొప్పది నాయన. అందుకే భక్తులారా, భగవంతుడిని మన సంపద కాదు, మన భక్తి ముఖ్యం. అండ్ తిరుమలలో ప్రతి అడుగులోనూ గోవింద అనే నామం వినిపిస్తుంది. ఎందుకంటే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యంత ప్రత్యక్ష దైవంగా భావించబడతారు. మనకు బాధ వచ్చినప్పుడు గోవిందా అని పిలుస్తాం. ఆనందం వచ్చినప్పుడు గోవిందా అని కృతజ్ఞత చెప్తాం. గోవిందా అని యాత్రికులు వెళ్తున్నప్పుడు గోవిందా గోవిందా అంటూ ఉంటారు. అంటే మన జీవితంలోని ప్రతి క్షణంలో కూడా గోవింద నామం ఉంటూనే ఉంటుంది. నేను ఇప్పుడు వేస్తున్న ఈ గోవిందనామం రంగోలి కేవలం ఒక కళ మాత్రమే కాదు. ఇది ఒక ప్రార్థన, ఇది ఒక భక్తి, ఇది ఒక శుభ సంకేతం. ప్రతి గీతలోనూ భక్తి ఉంది, ప్రతి మెలికలో స్వామివారి కృప ఉంది, ప్రతి బొట్టులో ఒక మంచి ఆలోచన ఉంది. అందుకే మన పెద్దలు రంగోలిని పవిత్రంగా భావిస్తారు. అండ్ రంగోలి కూడా పూర్తవబోతుందండి. స్లోగా మనం ఈ డాట్స్ అనేవి యాజ్ పర్ ద వీడియో కూడా పెట్టుకోవచ్చండి. కానీ మనం ఎప్పుడు ఆడ్ నెంబర్స్ ఉన్న ఈ చుక్కల్ని తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం మిస్ అయినా కూడా, ఒక మెలిక పోవడం స్టార్ట్ అయితే రంగోలీ మొత్తం స్పాయిల్ అయిపోతుందండి. సో బీ కేర్ఫుల్. అండ్ ఇప్పుడు మనం గోవింద అనే నామం వెనుక ఉన్న గొప్ప అర్థం ఏమిటో తెలుసుకుందాం. గో అంటే భూమి, ఇంద్రియాలు, జీవులు. వింద అంటే రక్షించేవాడు. అందుకే గోవింద అంటే సమస్త జీవులకు కాపాడే పరమాత్మ అని అర్థం. తిరుమల కొండకు వెళ్ళిన ప్రతి భక్తుడు గోవిందా గోవిందా అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఆ నామం పలికిన క్షణంలో మన మనసు భగవంతుని వైపు మల్లుతుంది అని శాస్త్రాల ప్రకారం చెప్పబడింది. కలియుగంలో నామస్మరణ కంటే గొప్ప యజ్ఞమే లేదు. అందుకే ప్రతిరోజు కొన్ని నిమిషాలైనా గోవింద నామం జపిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అండ్ మధ్యలో ఉన్న ఇప్పుడు ఈ నామం పూర్తవబోతుందండి. బొట్టు పెడదాం శ్రీవారికి. నామంకి మధ్యలో ఉన్న ఎరుపు రంగు చిహ్నం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకు సంకేతం. దాని ఇరువైపులా ఉన్న తెల్లని నామాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదాలను సూచిస్తాయి. రంగోలీలో ఉన్న వంకర్లు, మెలికలు జీవితం అనే ప్రయాణాన్ని సూచిస్తాయి. అండ్ రంగోలీ కూడా పూర్తవబోతుంది. హైలైట్స్ చేసుకుందాం ఇప్పుడు.
ఫ్రెండ్స్, మన జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా భగవంతునిపై నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. తిరుమల శ్రీనివాసుడు తన భక్తులను ఎప్పుడూ వదలరు. ఈ గోవిందనామం మీ ఇంటికి శాంతి, సంతోషం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కలిసి ఒకసారి భక్తితో పలుకుదాం. గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, అనాథ రక్షక గోవింద. మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.